మీరు కూడా నాలాగా అందంగా కనిపించాలంటే మంచి ఫిల్టర్స్ వాడండి. షీఈ్ ఎ గోల్డెన్ ఏంజల్. ఎవ్రీబడి లవ్స్ హర్, ఇంక్లూడింగ్ మీ. నాట్ ఇంక్లూడింగ్ మీ, ఎస్పెషల్లీ మీ. చాలా మంచి మనిషి తను. చాలా డిసిప్లిన్డ్, చాలా హార్డ్ వర్కింగ్ అండ్ వెరీ హిలేరియస్ పర్సన్. మా ఇద్దరు కలిసి ఎక్కడైనా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు భయంకరమైన జోకులు వేసుకుంటాం, అలా నవ్వుతూనే ఉంటాం కంటిన్యూస్లీ. అండ్ ఐ హ్యాడ్ మెనీ మూమెంట్స్ లైక్ దట్ విత్ హిమ్. సో ఐ మిస్ ఆల్ దట్. చెప్పలేం, సడన్గా వెళ్ళిపోతామేమో మళ్ళీ ట్రిప్కి. వాట్ యూ సే మ్యాన్? నేనా యాక్టివా? నేను యాక్టివ్గా ఉంటే ఇంత పొట్టేసుకుని ఎందుకు ఉంటానమ్మా? ఐఎమ్ జస్ట్ jovial, that's all. I'm just jovial and happy all the time. My usual mood is happy. రామోజీ ఫిలిం సిటీలో చిరంజీవి గారి చేతుల మీదుగా నువ్వే కావాలి సినిమా 300 days షీల్డ్ అందుకుంటున్నప్పుడు ఇట్ వాజ్ వన్ ఆఫ్ మోస్ట్ ఎక్సైటింగ్ మూమెంట్ ఆఫ్ మై లైఫ్. బాపు గారితో వర్క్ చేస్తున్నప్పుడు శ్రీ వెంకటేశ్వర వైభవం అనే సీరియల్లో మా ఫాదర్ని పిలిచి, రామకృష్ణ ఏం కొడుకుని కన్నారయ్యా, ఎన్టీ రామారావు తర్వాత మీ అబ్బాయే బాగా మ్యాచ్ అయ్యాడు వెంకటేశ్వర స్వామి క్యారెక్టర్ అన్నారు. అప్పుడు ఇలా ఎన్నో మూమెంట్స్. డబ్బులు ఇస్తా ఛానల్స్కి, దొంగ ఓట్లు వేయించుకుంటా. అలా ఏం లేదు, మంచి కథ ఉన్న సీరియల్స్ని సెలెక్ట్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే సినిమాల్లో నేను ఆ మిస్టేక్ చేశాను, రాంగ్ ప్రాజెక్ట్స్ సెలెక్ట్ చేసుకోవడం. అది సీరియల్స్లో జరగకూడదని జాగ్రత్త పడుతున్నాను అంతే. మ్యూజిక్ నేను కంటిన్యూస్గా నేర్చుకోలేదు, బట్ మధ్య మధ్యలో ఒక 1 year నేర్చుకున్నాను, మళ్ళీ కొంచెం గ్యాప్ వచ్చింది, మళ్ళీ ఒక 2-3 years నేర్చుకున్నాను, మళ్ళీ గ్యాప్ వచ్చింది. సో అలా కొన్నిసార్లు హిందుస్థానీ, అంటే నేను బికాజ్ ఐ హ్యావ్ లివ్డ్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్ ఇన్ డిఫరెంట్ టైమ్స్. చెన్నైలో కొన్ని రోజులు బ్రతికాను, హైదరాబాద్లో కొన్ని రోజులు, తర్వాత షూటింగ్స్ వచ్చినప్పుడు కేరళ, చెన్నై అలా షిఫ్ట్ అవుతూ ఉంటాం. సో పక్కన ఎవరు అందుబాటులో ఉంటారో వాళ్ళ దగ్గర చేరేవాడిని. అండ్ మై శృతి ఈజ్ బి యాక్చువల్లీ. జ్యోతి రాయ్ చాలా డిగ్నిఫైడ్ పర్సన్, చాలా సిన్సియర్ అండ్ an amazing artist to work with. సీన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది అండ్ మనతో పాటు సీన్ని ఎలివేట్ చేస్తుంది, తనతో పాటు చేస్తాం. ఐ రియలీ ఎంజాయిడ్ వర్కింగ్ విత్ హర్ అండ్ ఐ మిస్ హర్ యాక్చువల్లీ. హాయ్, థ్యాంక్ యూ సో మచ్. ఇంత హ్యాండ్సమ్గా ఉండడానికి రీజన్ ఏంటి అంటే మంచి ఫిల్టర్స్ వాడతాను. మీరు కూడా మంచి ఫిల్టర్స్ వాడండి, సో మంచిగా కనిపిస్తారు. రక్ష ఈజ్ మై చోటు. ఐ లవ్ హర్ ఎ లాట్. స్టార్టింగ్ నుంచి మా బాండ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు కూడా వీఆర్ ద క్లోజెస్ట్ ఇన్ ద యూనిట్. అండ్ ఒకప్పుడు మా నలుగురు బాండ్ చాలా స్ట్రాంగ్గా ఉండేది. అది అన్ఫార్చునేట్లీ ఈ మధ్య అది స్మాల్ టెంపరీ బ్రేక్. సో దట్స్ ఇట్. రక్ష, ఎలా రక్ష. ఈ అరకు వ్యాలీ బ్లాగ్ పోస్ట్ చేద్దాం అనుకుంటుంటే టైం దొరుకుతుంది అట్లా. ఇవాళ రేపట్లో ఎడిట్ చేయించి పోస్ట్ చేస్తాను. ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది. వెళ్తారా ఏంటి? వెళ్ళేసాము ఆల్రెడీ. మై ఫేవరెట్ సిటీ ఈజ్ హైదరాబాద్. సో మై ఫేవరెట్ ఫుడ్ ఇస్ డిఫరెంట్ మనుషులు. నా ఫేవరెట్ పర్సన్ సార్, మీరు అయిపోయింది సార్, మీరు ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్పే అసిస్టెంట్ డైరెక్టర్. అంటే నథింగ్ ఈజ్ హార్డ్ టు యాక్ట్ బికాజ్ ఐ బీన్ ఇన్ ద ప్రొఫెషన్ ఫ్రమ్ సో లాంగ్ టైమ్. బట్ ఐ పర్సనలీ డోంట్ లైక్ టు డూ సాడ్ సీన్స్ బికాజ్ మైండ్కి తీసుకొని చేస్తాం కాబట్టి ఇట్ విల్ ఎఫెక్ట్ ద మైండ్. సో ఐ డోంట్ లైక్ టు డూ. ఐ పర్సనలీ లైక్ కామెడీ సీన్స్. रुको ज़रा सबर करो. రవిశంకర్ రాథోడ్, వాట్స్ యువర్ ఒపీనియన్ అంటే డాక్టర్ కానీ
బిల్లు పే చేయకపోతే రాంగ్ పళ్ళు పీకేస్తాడు అని చెప్తున్నా. మెజరింగ్ టేప్ తీసుకొచ్చాడు. నీకు నాకు ఎంత డిస్టెన్స్ ఉంది డాక్టర్? ఇంత డిస్టెన్స్ ఉందా? ఎస్. అయ్యో సౌందర్య సజెస్ట్ స్వీటీ పై ఆల్వేస్ ఇన్ కామెడీ మూడ్, ఆల్వేస్ మేకింగ్ జోక్స్. How you sound to Alex Junior NTR and Allu Arjun. Thank you Manasa, love you too. 69 super figure, take a figure. No, yeah, not yet, waiting for a nice one. Singing నేర్చుకోవడానికి ఏజ్తో సంబంధం లేదు. You can start at any age, but the thing is you have to first see whether you can sing or not. నువ్వు బాగా పాడగలవు నువ్వు మాత్రం అనుకుంటున్నావా, మిగతా వాళ్ళు కూడా అనుకుంటున్నారా అనేది తెలియాలి. అదొకసారి క్లారిటీగా తెలుసుకుంటే దెన్ యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ మ్యూజిక్ క్లాస్. లేదంటే టైం వేస్ట్, మనీ వేస్ట్. బికాజ్ ఆ గిఫ్ట్ అందరికీ రాదు. సారీ మర్చిపోయాను, ఇంక నుంచి చేస్తా. బాబు నాని ఏంటి పోయే కాలం మొగోడు అయ్యింది, లేడీస్ లవ్ మెసేజ్ పెడతావేంటి? హాయ్ సాయి దీపిక గారు, థ్యాంక్ యూ, లవ్ యూ టూ. నువ్వు వస్తావని నేను ఓ రబ్బయ్య సిల్క్ చీర కట్టుకుంటుని, ఓ రబ్బయ్య ఓ నాయన. ఈడీకి సంబంధం లేకుండా ఒక 300 crores అడుగుతాను. యాక్చువల్లీ ఏంటంటే తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ క్యారెక్టర్స్ నేను చేసిన వాటిలో ఒక మంచి స్లో బాల్ వచ్చినప్పుడు దాన్ని గట్టిగా 6 కొడితే అది బౌండరీ స్టేడియం దాటినప్పుడు బ్యాట్స్మెన్కి ఏ ఫీలింగ్ ఉంటుందో ఆ ఫీలింగ్ ఉంటుంది. పడమటి సంధ్యారాగంలో రఘురామ్ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు. చిన్నపిల్లలతో నాకేం పని, నాకు జగతి అంటే ఇష్టం. కాల్ ఆఫ్ డ్యూటీ మొబైల్, ఐఎమ్ ఏ వెరీ ఫియర్డ్ స్నైపర్ ఇన్ దట్ గేమ్. మై ఐడి ఈజ్ ద అన్నోన్ గన్ మ్యాన్. చోటుతో నా రిలేషన్ కత్తికి పీకతో ఉన్న రిలేషన్. ఆవిడ కత్తి అయితే నేను పీక. ఎందుకమ్మా ఇలాంటి కొంపలాంటి చే క్వశ్చన్లు అడుగుతున్నారు? ఛానల్ వాళ్ళు చూసారనుకోండి తోట తీస్తారు. అవును, దోస్ డేస్ వర్ గోల్డెన్ డేస్. ఐ రియలీ లవ్డ్ అండ్ ఎంజాయ్డ్ వర్కింగ్ డ్యూరింగ్ దోస్ డేస్. అసలు మొత్తం యూనిట్ అంతా హ్యాపీగా ఉండేది. బికాజ్ మోస్ట్ ఆఫ్ ద అన్ని సీన్స్ అన్నీ కామెడీ సీన్సే ఉండేవి. నాకు జగతికి కామెడీ సీన్స్, నాకు ముఖేష్కి కామెడీ సీన్స్, ముఖేష్కి రక్షకి కామెడీ సీన్స్, జగతికి ముఖేష్కి అందరికీ కామెడీ సీన్సే ఉండేవి. ఇట్స్ నైస్. ఆ రోజులే వేరు. మధ్య ఏం పోయే కాలం వచ్చిందో కానీ ఆ తాళి సీన్ దగ్గర నుంచి బిస్కెట్ చేస్తారు. ఏదో పెద్ద ప్రూవ్ చేద్దాం అనుకున్నారు కానీ నో, ఐ డోంట్ వాచ్ క్రికెట్. నేను గేమింగ్ ఫ్యాన్ని. సో ఐ ప్లే లాట్ ఆఫ్ గేమింగ్, ఆన్లైన్ గేమింగ్. సో దానివల్ల క్రికెట్ చూడడానికి టైం దొరకదు. ఉన్నాను, ఐ హ్యావ్ ఫేస్డ్. ఐ విల్ టెల్ యూ, ఒక యూట్యూబ్ వీడియో ద్వారా చెప్తా ఏం జరిగింది. మనోజ్కి చాలా మంచి ఫ్యూచర్ ఉంది. ఈజ్ అ వెరీ టాలెంటెడ్ గై, ఈజ్ వెరీ డిసిప్లిన్డ్ గై, సిన్సియర్గా ఉంటాడు. వస్తాడు, తన పని ఏదో తను చూసుకుంటాడు, వెళ్ళిపోతాడు. సీన్ కోసం చాలా కష్టపడతాడు. వెరీ సిన్సియర్ గై. హీ హ్యాజ్ అ గోల్డెన్ ఫ్యూచర్. ఏమీ రాంగ్ స్టెప్స్ వేయకుండా ఇలానే కంటిన్యూ అయితే మాత్రం చాలా చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది మనోజ్కి. ఐ లైక్ హిమ్, ఐ లైక్ దట్ గై. థ్యాంక్ యూ మై డియర్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు అడుగుతున్నావు? ఎందుకు మా అలాంటివన్నీ గుర్తు చేస్తున్నావు? నాకు డైరీ మిల్క్ అంటే ఇష్టం, దాంట్లో క్రాకల్ అంటే ఇష్టం, ఆల్మండ్ రోస్ట్ ఆల్మండ్ అంటే ఇష్టం, సిల్క్ అంటే ఇష్టం, నట్టీస్ అంటే ఇష్టం. 5 స్టార్ ఇష్టం లేదు. కోకోనట్ చాక్లెట్ ఉంటుంది, కోకో బార్, నాకు అది ఇష్టం. టాబ్లెరోన్ అంటే ఇష్టం. ఇన్ని ఇష్టాలని త్యాగం చేసి డైటింగ్ చేస్తున్నాను మా సన్నగా అయిపోదామని. రోజంతా అదే మూడ్లో ఉంటాయి కాబట్టి కొన్నిసార్లు ఐడియాలు వస్తుంటాయి. కొన్నిసార్లు నా ఫ్యాన్ పేజెస్ పంపిస్తుంటారు, సార్ ఇచ్చేద్దాం, సార్ వచ్చేద్దాం. సో దట్స్ హౌ ఇట్. లేదంటే మన తెలుగు సినిమాల్లో కాపీ కొడుతుంటారు కదా, అలా కాపీ కొడతాం. బెస్ట్ అండ్ వర్స్ట్ మూమెంట్స్
in 2024. బెస్ట్ ఏంటంటే రమేష్ని మీట్ అయ్యాను చాలా ఏళ్ళ తర్వాత ఈ లాస్ట్ మంత్. సో వెరీ హ్యాపీ, ఐ లవ్ హర్. వర్స్ట్ ఏంటంటే ఇంకా చెక్కులు రాలేదు, ఈ నెల చెక్స్ రాలేదు. అంజీ గారు ఆ చెక్ పంపించమని చెప్పండి, లేదంటే డేట్స్ ఇవ్వను. నెగటివ్స్ ఫేస్ చేసి చేసి 2 నెగటివ్స్ మేక్ ఇట్ పాజిటివ్ అంటారు కదా, అలా తయారయ్యానేమో. బాగా మిస్ అవుతున్న క్యారెక్టర్ అంటే వెంకటేశ్వర స్వామి క్యారెక్టర్ అండ్ కృష్ణుడు ఇవి చేశాను కదా. ఐ మిస్ దెమ్ సమ్ టైమ్స్. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ ఇప్పుడు అలాంటివి చేసినా వేస్టే, బికాజ్ అలా ఆడియన్స్ అంతలాగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు అలాంటి సబ్జెక్ట్స్ మీద. సో అన్ఫార్చునేట్లీ అలాంటి ప్రాజెక్ట్స్ ఎక్కువ రావట్లేదు. డాక్టర్ ఈజ్ అ వెరీ ఎనర్జెటిక్ యంగ్ మ్యాన్. చాలా పాజిటివ్గా ఎనర్జెటిక్గా ఉంటాడు అండ్ హి హాస్ అ గుడ్ ఫ్యూచర్ అహెడ్. వెరీ స్టైలిష్ మ్యాన్. లేకపోతే బంగాళాఖాతంలో వర్షపాతం గురించి చెప్తున్నాం అనుకున్నావా? అసలు ఏం చెప్దాం అనుకున్నానంటే, ప్లీజ్ సార్, తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. హాబీస్, ఇంతకుముందు స్నేక్స్ని రెస్క్యూ చేసేవాడిని. ఆ వీడియోస్ యూట్యూబ్లో కూడా ఉన్నాయి, కావాలంటే ఎప్పుడైనా చూడండి. బట్ ఈ మధ్య మానేశాను, ఎందుకంటే మా మదర్ సిస్టర్కి నచ్చట్లేదు, ఫీల్ అవుతున్నారు, సో మానేశాను. ఇప్పుడు ఐ సింగింగ్ ఈజ్ మై హాబీ. మ్యూజిక్ షోస్కి వెళ్తుంటాను, ఇలాంటి రీల్స్ చేస్తుంటాను, అడ్డమైన రీల్స్ జనాలు నవ్వించడానికి. గేమ్ ఆడుతుంటాను. ఐ లైక్ గేమింగ్, ఐ లవ్ గేమింగ్. నాద్య హూస్ మోస్ట్ ఫేవరెట్? ఓన్లీ వన్ చూస్. ఫేవరెట్ స్పెల్లింగ్ ఏంటి? FAVOURITE. ఓకే, రైట్ 100 times and send me. First you do that nonsense. Oh, that's because I have a Complan. So इसके वजह से मेरे को ideas आते हैं. Okay, and why I'm handsome is because of filters. You also use filter, you also will be handsome. Of course. మేమేం మిస్ అవుతున్నాం, తను మిస్ అవుదా పాపం, పేరు కదా. ఇదిగో ఇలా వన్ వర్డ్ అంతా చెప్పలేము. ఓకే, పృథ్వీ ఈజ్ నైస్, యాక్టివ్ అండ్ ఇంట్రెస్టింగ్ గాయ్. తను వచ్చిన ఫస్ట్ డేనే అందరితో కలిసిపోయాడు అండ్ అందరితో మంచి ఫ్రెండ్స్ అయిపోయాడు. అండ్ ఈజ్ కెమిస్ట్రీ విత్ ఆద్య ఈజ్ ఆల్సో అమేజింగ్. చాలా యాక్టివ్గా. పిఎస్ఆర్ సెట్లో మీకు ఫేవరెట్ పర్సన్ ఎవరు? పిఎస్ఆర్ సెట్లో నాకు ఫేవరెట్ పర్సన్ ఈజ్ ద డైరెక్టర్ మల్లేని రాధాకృష్ణ గారు. ఈజ్ అ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. సో చాలా 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 ఇష్టమైన పర్సన్. ఫేవరెట్ పర్సన్ ఇన్ పడమటి సంధ్యారాగం సెట్. మై ఫేవరెట్ పర్సన్ ఇన్ పడమటి సంధ్యారాగం సెట్ ఈస్ దిస్ గర్ల్. Yes. And the cashier.